నమస్కారం శుభదినం కార్యక్రమానికి స్వాగతం। మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పీహెచ్డీ గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు। మరి వారి మాటల్లోనే నేటి రాశి ఫలితాల వివరాలను తెలుసుకుందాం। నమస్కారం అమ్మ। నమస్కారం। 14-10-2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజ మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 5:36 తిథి అష్టమి ఉదయం 11:09 నక్షత్రం పునర్వసు ఉదయం 11:54 యోగాలు శివ ఉదయం 5:55 సిద్ధి తెల్లవారుజామున 4:11 వరకు కరణము కౌలవ ఉదయం 11:09 వరకు తైతిల రాత్రి 10:46 వరకు రాహుకాలం మధ్యాహ్నం 2:39 నుంచి 4:08 వరకు గుళికకాలం ఉదయం 11:43 నుంచి 1:11 వరకు యమగండం ఉదయం 8:47 నుంచి 10:15 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:19 నుంచి 12:07 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:11 నుంచి 8:58 వరకు రాత్రి 10:30 నుంచి 11:19 వరకు అమృతకాలం ఉదయం 9:33 నుంచి 11:07 వరకు మరలా ఉదయం 5:34 నుంచి 7:10 వరకు వర్జ్యం రాత్రి 7:56 నుంచి 9:32 వరకు। ఇది నేటి పంచాంగం। నేటి రాశి ఫలితాలు। మేషరాశి అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మేషరాశి వారికి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది। తల్లి యొక్క మద్దతు పూర్తి స్థాయిలో లభ్యమవుతుంది। ఆర్థిక విషయాలు గృహ సౌఖ్యం గృహ వాతావరణం అలాగే ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు తల్లి ఆరోగ్యం మొదలైన విషయాలన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి। తల్లి యొక్క సపోర్ట్తో నూతన ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు। వృత్తిపరంగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది। వృత్తిలో కూడా కీలక మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి। వృషభ రాశి అమ్మ ఇక వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది, అలాగే వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలండి? వృషభ రాశి వారికి స్నేహ సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి। మిత్రులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు। సోదర సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది। వ్యక్తుల యొక్క సపోర్ట్తో కీలక నిర్ణయాలు తీసుకుంటారు। కమ్యూనికేషన్ బాగుంటుంది। చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్తారు। అంతేకాకుండా నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది। మీ యొక్క ఎఫర్ట్స్కి అంటే మీ సామర్థ్యానికి సంబంధించి మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు చక్కటి మంచి అవకాశాలు లాంటివి లభ్యమయ్యేందుకు ఇది। అలాగే దగ్గర ప్రయాణాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి। దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు। వృత్తిపరమైన అభివృద్ధిలో వారి యొక్క సహకారంతో ముందుకు పెడతారు। మిథున రాశి అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి। రావాల్సిన ధనాన్ని సమయానికి అందుకుంటారు। కుటుంబ సభ్యుల సహకారం చాలా చక్కగా ఉంటుంది। మంచిగా మాట్లాడి చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల సమయానికి నిర్వర్తించుకోవడం వల్ల పెండింగ్ పనులు అనేవి లేకుండా సౌఖ్యంగా ఉంటుంది। చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు। అయినప్పటికీ కూడా తండ్రి యొక్క ఆరోగ్యం మీద వీలైనంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు। దాంతోపాటుగా తండ్రి ఆరోగ్యంతో పాటుగా దూర విద్య కొరకు చేసే ప్రయత్నాలు ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైన వాట్లల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళాలి। కర్కాటక రాశి అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? మానసిక ప్రశాంతత విషయంలో కానీ నూతన ఆలోచనలు కానీ చాలా అధికంగా ఉంటాయి। అలాగే మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు। దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో సంప్రదించి చక్కటి నిర్ణయాలు వృత్తిపరంగా తీసుకుంటారు। మీ యొక్క ప్రతిభకు సంబంధించిన గుర్తింపు గౌరవం లభ్యమవుతుంది। కొన్ని స్ట్రాంగ్గా తీసుకునే డెసిషన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి। అంటే మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి మీరు తీసుకునే విధానాలు చాలా వైవిధ్యంగా ఉండడం అనేది ఒకటి। తర్వాత మనసులో కొత్త రకమైన ఆలోచనలు కొత్త కోరికలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం దీన్ని భావించవచ్చు। సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఈ రోజు నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సమయానికి పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం అయినప్పటికీ కూడా కొంత నిద్రలేమి బడలిక అలసట
మొదలైనవి చాలా అధికంగా ఉంటాయి. మనసు కొంత చికాకులు అనేవి అధికంగా ఉండడం అనేది, చేస్తున్న కార్యక్రమాల్లో ఇతరుల జోక్యం లాంటిది కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. తెలియని లోన్లీనెస్, మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గడం, అలాగే వచ్చిన ఆలోచన పదే పదే రావడం, మనసు కారణం లేకుండా చికాకుగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉండే సమయంగా కూడా ఒకటి మనం భావించవచ్చు. ఆకస్మికమైన ఖర్చులు, ఆ ఖర్చులు చేసి మరీ పూర్వపు రుణాలు తీర్చడానికి, అలాగే విజయం సాధించడానికి, పోటీల్లో పాల్గొనడానికి కూడా కొంతవరకు ఖర్చులయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల సహకారాన్ని పొందుతారు. మంచి చర్చలతో విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆగుతూ వచ్చిన పనులు చక్కగా నెరవేరుతాయి. దాంతోపాటుగా మంచి చిన్ననాటి మిత్రుల్ని కలవడం అనేది, విందు వినోదాల్లో పాల్గొనడం అనేది, చక్కని చర్చలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా, మీ మనసులో ఆగుతూ వచ్చిన కోరికలు నెరవేరడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ వృత్తికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే వృత్తిపరమైన అభివృద్ధి ఏర్పడుతుందన్న విషయాల మీద దృష్టి కేటాయించడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృత్తికి అలాగే మీ యొక్క వ్యాపారానికి సంబంధించి రెండింటి మీద కూడా గట్టిగా దృష్టి కేటాయించి దాని అభివృద్ధి కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. నూతన వ్యాపారాలకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిని ఏ విధానంలో మనం అభివృద్ధి చేస్తే బాగుంటుందన్న విషయంలో కొంత సంఘంలో పలుకుబడి, గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల్ని కలవడం, వారి యొక్క సహకారంతో కొత్త ఆలోచనలు చేయడం మొదలైన దానికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే, వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సహకారం బాగుంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవ చేస్తారు. గుర్తింపు, గౌరవం పొందుతారు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. అలాగే పుణ్యబలం పెంచుకోవడానికి చేసే కార్యక్రమాలు, దానికి సంబంధించి ఆధ్యాత్మిక ఆలోచనలతో ఆధ్యాత్మిక గుడి, గోపురాలు లాంటివి వెళ్ళడం, ఆ ప్రయాణాలు చేయడం, అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైన దానికి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. సంతృప్తిని పెంపొందించుకునే విధంగా కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు చక్కగా క్రోడీకరించుకొని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉండబోతోంది? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనాన్ని అందుకుంటారు. అంతేకాకుండా దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఆల్రెడీ వేసేసుకుంటారు. అంటే ఈ ధనాన్ని ఈ రకంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఈ పనికి ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాలని ముందరే ఇది చేసుకోవడం. రీసెర్చ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్కి చాలా వరకు అనుకూలమైన సమయం. పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవ్వడం, అంతేకాకుండా సంఘంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా మంచి వ్యక్తుల యొక్క తారసపడడం మొదలైన వాటికి అవకాశం. అంతేకాకుండా మీరు ఏదైనా కొత్త విషయాన్ని కనుగొనడానికి చేసే ప్రయత్నాలు, విద్యాపరంగా అభివృద్ధికరంగా చేసే కార్యక్రమాలు, అలాగే అనవసర వ్యయం కాకుండా దాని మంచి ప్లానింగ్తో ఎలా ఖర్చు పెడితే బాగుంటుందో అన్న దానికి కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ముఖ్యమైన విషయాలు కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు, లేకపోతే లాస్ట్ మినిట్లో అది కొంత అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కొంచెం ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, సంఘంలో మీ మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి, నూతన మైత్రి సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ప్రతి విషయంలో కూడా మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ప్రతి దాంట్లో కూడా మీరు ఆశించిన విధంగా జయం లభించడం అనేది, అలాగే వ్యాపార విస్తరణ కోసం కూడా మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉంటుంది? ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు లాంటిది కనబడుతోంది. అంటే ఇంతకు పూర్వం మీరు చేసిన రుణాలు ఏదన్నా ఉంటే వాటికి సంబంధించి లోన్లు క్లియర్ చేయడానికి ఒకటి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఏదైనా పోటీల్లో పాల్గొనడానికి
విజయం సాధించడానికి అధిక శ్రమతో నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి మనకు కనబడుతున్నాయి. అంటే ఎక్కువ శ్రమతో ఆశించిన విషయాల్లో మంచి ఫలితాన్ని సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న సమయం. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు మీరు ముఖ్యులతో అనవసరమైన వైరుధ్యాలకి జోలికి వెళ్లకుండా, ముఖ్యంగా ఎవరన్నా బంధువర్గంతో మీకు అభిప్రాయ భేదాలు రాకుండా, తల్లితర బంధువులతో కానీ లేకపోతే ఏదైనా ల్యాండ్ వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అది చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మీనరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మీనరాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా మంచి ఆలోచనలు రావడం, మీ ఆలోచనల వల్ల ఇతరులకు కూడా అది ఉపయోగకరంగా ఉండడం, ఇతరులు మీ ఆలోచనలలో మీ యొక్క సలహా సంప్రదింపుల కొరకు వాళ్ళు మీ దగ్గరికి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అదేవిధంగా సంతానం, మీ సంతానం యొక్క అభివృద్ధి మొదలైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం, వారికి సంబంధించి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అలాగే సృజనాత్మకంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం, సంతానం అభివృద్ధికరంగా ఉండడం, అలాగే నూతన పెట్టుబడుల కొరకు మీరు ఆలోచనలు చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా కరబడని హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉండేటువంటి పరిహారాన్ని ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా వారందరికీ కూడా ప్రతిరోజులాగే తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకేమాత్రం అవకాశం, సమయం, ఆసక్తి ఏది దొరికినా కూడా తప్పనిసరిగా ఈ రోజున నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ, లేకపోతే హనుమాన్ చాలీసా చేయగలిగిన దానికి సంబంధించి కూడా హనుమాన్ చాలీసా చేయడం, అలాగే నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలైనా ఏదైనా సరే ఎనీథింగ్, నరసింహస్వామిని హనుమంతుడిని ఇద్దరిని ఏదైనా సరే ప్రార్థించుకోవడం అనేది. అంతేకాకుండా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవాలయ సందర్శన చేయగలిగితే హనుమంతుడికి అలాగే నరసింహస్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం కూడా చాలా వరకు మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నదానిగా మనం భావించవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు అనుకున్నట్లే మనం ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్న రాశి ఫలితాలు కాదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయన్న భావనలోకి రాకుండా ప్రతి వ్యక్తి కూడా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క గోచార ఫలితాలు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు గోచారరీత్యా ఎదురవుతున్న సమస్యలు ఏదన్నా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి ఈ చిన్నపాటి పరిహారాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది ఉంటుంది. కనుక మామూలుగా జన్మజాతకంలో నడుస్తున్న దశలు, అంతర్దశలకు సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా దానికి సంబంధించి ఈ పాటికి తగిన పరిహారాలు పాటిస్తూనే ఉంటారు. కనుక ఆ ప్రధాన దశలు, అంతర్దశలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఇది గోచారీత్యా చెప్పుకుంటున్న ఈ ఫలితాలకి సంబంధించి ఎదురవుతున్న సమస్యలు ఏదన్నా ఉంటే ఆ చిన్నపాటి సమస్యలకి ఈ పరిహారాలు పాటించడం ద్వారా, ఈ శ్లోకాలు పఠించడం ద్వారా ఆ సమస్యల్ని అధిగమించడానికి అన్ని విధాల అవకాశం ఏర్పడుతుందని, దానివల్ల మానసిక స్థిరత్వం ఏర్పడుతుందని మనం భావించవచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.